అందరికీ నమస్తే అండి. ఆల్రెడీ మీరు ఇక్కడ వీడియో చూస్తున్నారంటే ఈ వీడియో ముందు ఒక ప్లే వీడియో యాడ్ వీడియో ప్లే అయింది కదా. అంటే దీని అర్థం ఏంటంటే ఛానల్ ఫుల్ మానిటైజేషన్ అవితేనే ఇలాంటి ఒక యాడ్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు మీరు ఏ వీడియో అయితే చూసారో నాకు తెలియదు, కానీ ముందు నా వీడియో కంటే ముందు మీరు ఈ వీడియో ప్లే చేయడానికంటే ముందు ఒక యాడ్ వీడియో వచ్చి ఉంటుంది మీకు. ఎందుకంటే ఇది ఎవరికి వస్తుందంటే ఫుల్ మానిటైజేషన్ అయిన వాళ్ళకి మాత్రమే ఇలాంటి యాడ్ వీడియో వస్తుంది. మరి స్విగ్గీ జొమాటో వచ్చిందో ఏ వీడియో వచ్చిందో నాకైతే తెలియదు. సరే, వాడు ఏది ఇచ్చాడో నాకు తెలియదు, మీకే తెలుస్తుంది ఏ వీడియో ఏ యాడ్ వచ్చింది అనేది నాకు తెలియదు. కాబట్టి ఓకే అండి, ఇక మ్యాటర్లోకి వస్తాను. ముందుగా నా ఛానల్ ఫుల్ మానిటైజేషన్ అయింది అని చెప్పడానికి ఎంత ఆనందపడుతున్నానో అంతే బాధపడుతున్నాను. ఎందుకంటే 70,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, ఇంతవరకు నీది మానిటైజేషన్ అవ్వకపోవడం ఏంటి ఏంటి అని ఇప్పటికీ నన్ను చాలా మంది అడుగుంటారు. చెప్పలేక చచ్చిపోయా. విషయం ఏంటిదంటే అన్ని ఉన్న అల్లుడి నోట్లో ఆదివారం, అన్ని ఉన్న అల్లుడి నోట్లో అంగడి, అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్లు సేమ్ నా పరిస్థితి కూడా అంతే అండి. అన్ని ఉన్నాయి, సబ్స్క్రైబర్స్ ఉన్నాయి, ఫాలోవర్స్ ఉన్నారు, వ్యూస్ ఉన్నాయి, కానీ మానిటైజేషన్ అవ్వదు. ఎందుకంటే మనం ఎప్పుడు లాంగ్ వీడియోస్ చేయం, చాలా రేర్గా లాంగ్ వీడియోస్ చేస్తాం. ఎందుకంటే లాంగ్ వీడియోస్ చేయాలంటే ఫస్ట్ కొంచెం మనకు భయం, సిగ్గు, రకరకాల ఇబ్బందులు ఇవన్నీ ఉన్నవాడు యూట్యూబ్ చేయాలంటే చాలా కష్టం. అవన్నీ కొంచెం పక్కన పెట్టి మానిటైజేషన్ అయింది కాబట్టి ఇక నుండి లాంగ్ వీడియోస్ చేస్తాయి మీ అందరి కోసం. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగొచ్చు. నేను చేసిన తప్పులేంటి, మీరు ఎలాంటి తప్పులు చేయకూడదు, ఎందుకు తప్పులు చేశారు, ఎందుకు తప్పులు చేయకూడదు, మరి ఎలా ఫుల్ మానిటైజేషన్ అవుతుంది అనేది ఒక 2 నిమిషాల్లో చెప్తానండి. ప్లీజ్ ఈ వీడియో పూర్తిగా చూడండి. సరే, ఫస్ట్ ఈ లాంగ్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్ అవుతుంది అని నేను చెప్పను, షార్ట్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్ అవుతుంది అని నేను చెప్పను, లైవ్స్ ద్వారా మానిటైజేషన్ అవుతుంది అని చెప్పను. కంటెంట్ ఉంటే మన వీడియోస్లలో ఎలా ఉన్నా ఎక్కడున్నా సరే మానిటైజేషన్ అవుతుంది, అయ్యి తీరుతుంది. నాకు మొత్తానికి ఈ రోజుకి 4,000 వాచ్ అవర్ అయ్యింది, చాలా హ్యాపీగా కూడా ఉందనుకోండి. కానీ ఆ హ్యాపీ ఒక్కటే కాదు, ఇంకా నా మీద భారం పెరిగింది. ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి, ఇంకా మిమ్మల్ని ఇబ్బంది లేకుండా ఎక్కడైనా సమాజంలో ఎలాంటి రకాల ఇష్యూస్ జరిగినా సరే ముందుగా స్పందిస్తానని మీ అందరికీ మాటిస్తున్నానండి. ఈ మానిటైజేషన్ అయింది అనేది ప్రతి ఒక్క యూట్యూబర్ కల నాకు తెలిసి. ఎందుకంటే యూట్యూబ్ వీడియోలు చేసే ప్రతి ఒక్కరు కూడా మానిటైజేషన్ అవ్వాలి అనే కోరుకుంటారు, కానీ ఏ ఒక్కరు కూడా నాది అవ్వకపోయినా పర్లేదులే అనుకుంటారు కదా. అలా ఎవరు అనుకోరు నాకు తెలిసి. సరే, నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ చెప్తాను. దగ్గర నాకు అన్ని తెలుసు, నేనే మొనగాడిని, నేనే తోపు అని చెప్పట్లేదు. నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకుంటాను. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఇంకా నేను సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని అడగను. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది పూర్తిగా మీ బాధ్యత. నేను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, హైప్ ఇవ్వండి అని నేను అడగనండి. కొంచెం ఇబ్బంది కదా, ఎందుకంటే ఈ వీడియో చూడటమే మీరు ఎక్కువ, మళ్ళీ మీరు సబ్స్క్రైబ్ అడగడం, లైక్ అడగడం ఇవంతా వేస్ట్ కదా. సరే, ఇంకా మ్యాటర్లోకి వస్తాను. ఇదంతా సొల్లు అనుకుంటారు మళ్ళీ కొంతమంది, ఏ పోరా బాబు నీ వీడియో నువ్వు అనుకుంటారు. సరే, అలా అనుకోకుండా మ్యాటర్లోకి వస్తున్నానండి. ఫస్ట్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని వీడియోస్ చూడండి, లైక్ సబ్స్క్రైబర్ నేను అడగను, అది మీ ఇష్టం అండి. ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ ఒక కంటెంట్ క్రియేటర్స్కి ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే క్యారెక్టర్కి మానిటైజేషన్కి సంబంధం ఏంట్రా అని మీరు అనొచ్చు. ఉంది, చాలా తేడా ఉంది. ఇది నేచర్. ఇది మనం మర్చిపోయినా సరే నేచర్ మనల్ని పసిగడుతుంది. మనం ఎక్కడ ఎవరితో ఎలా ఉన్నాము అనే దాని మీదే మనకి వ్యూస్ కూడా, సబ్స్క్రిప్షన్ కూడా, మానిటైజేషన్ కూడా ఉంటుంది. ఇది నేను నమ్ముతానండి. దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు. మనం ఒకరితో ఎలా ప్రవర్తిస్తే అది మనకు తిరిగి అలాగే వస్తుంది అని నేను నమ్ముతాను. మనం ఒకరికి మంచి చేయాలి అని చూస్తే, చెప్పు, నువ్వే చెప్పవయ్యా, నీకు మంచి జరుగుతుంది. నువ్వు ఒకరికి చెడు చేయాలి అని చూస్తే నీకు చెడు జరుగుతుంది. సింపుల్ అండి, ఇట్స్ ఎ నేచర్. దీన్నే అంటారు లా ఆఫ్ అట్రాక్షన్ అని. కొంచెం సరే, ఇంకా దీని గురించి పూర్తిగా చెప్తాను. ఫస్ట్ ఎలాంటి వీడియోస్ చేయాలి అంటే, మ్యాక్సిమం ఓన్ కంటెంట్ వీడియోస్ చేయాలి. మానిటైజేషన్ అవ్వాలి అనుకుంటే, లేదు నాకు మానిటైజేషన్ వద్దు, ఏం వద్దు, ఏదో సరదా కోసం ఫన్నీ కోసం చేసుకుంటా అనుకుంటే నీ ఇష్టం. నువ్వు సినిమా పాటలు తెచ్చుకో, మొత్తం సినిమా అంతా డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ నీ ఛానల్లో అప్లోడ్ చేసుకున్నా సరే దానికి ఇబ్బంది ఏం లేదు. కానీ నాకు మానిటైజేషన్ అవ్వాలి, ఈ యూట్యూబ్ ద్వారా నాకు ₹1 అయినా సంపాదన ఉండాలి అని అనుకుంటావే, అప్పుడు నువ్వు మ్యాక్సిమం ఓన్ వీడియోసే చేయాలి. ఎవరివో వీడియోస్ తీసుకొచ్చి ఎవరివో కంటెంట్ క్రియేషన్ చేసి దాన్ని కొద్దిగా ఎడిటింగ్ తోకలు ముందు వెనక లేపి మధ్యలో నువ్వు వచ్చి దాన్ని అంతా ఒక వీడియో లాగా చేసి అది ఆ వీడియో నీ దాంట్లో వేసుకుంటావే, అక్కడ నీ టాలెంట్ ఏం లేదనంటే. యూట్యూబ్ వాడు ఆల్గారిథం ఫుల్ షార్ప్ అండి, మనకంటే 1000 రెట్ల మీద వాడు యూట్యూబ్ వాడు. మనం ఏదన్నా ఇల్లీగల్ కంటెంట్ చేసినా సరే వాడు వెంటనే గమనిస్తాడు, కాపీ రైట్ స్ట్రైక్ వేస్తాడు. చివరికి ఛానల్ కూడా పోయే అవకాశం ఉంది. ఫస్ట్ చెప్తున్నాను, రాసుకోండి, పెన్ పేపర్ తీసుకోండి మీకోసమే. సరే, తీసుకోరా, సరే మీ ఇష్టం, నేను చెప్తే వింటారా. ఫస్ట్ మ్యాక్సిమం ఓన్ కంటెంట్ వీడియోస్ చేయండి. ఓన్ కంటెంట్ మ్యాక్సిమం ట్రై చేయండి. సరే, మినిమం కొన్నిసార్లు అవ్వదు, నేను కూడా కొన్నిసార్లు తప్పులు చేశాను. ఫస్ట్ పాయింట్ మ్యాక్సిమం ఓన్ కంటెంట్. సెకండ్ వచ్చేసి లైవ్లు చేయండి. ఎక్కువ వాచ్ అవర్ రావాలి అంటే లైవ్లు చేయాలి.
ఎందుకంటే మీరు లాంగ్ వీడియోస్ చేస్తే పట్టుమని 10, 100 మంది, 1000 మంది కూడా చూడరు. ఇంకా మీకు వాచ్ అవర్ వచ్చేది ఎప్పుడు, మానిటైజేషన్ అయ్యేది ఎప్పుడు. అందుకే లాంగ్ వీడియోస్ చేయండి. లాంగ్ వీడియోస్ చేయండి. ఎట్ ద సేమ్ టైం లాంగ్ వీడియోస్తో పాటుగా లైవ్ వీడియోస్ కూడా చేయండి. లైవ్ వీడియోస్ ద్వారా ఇంకా ఫాస్ట్గా అవుతాయండి నాకు తెలిసి. లాంగ్ వీడియోస్ ద్వారా కూడా అవుతాయి, రెండు ఈక్వల్ నాకు తెలిసి. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, బట్ లైవ్కి అయినా లాంగ్ వీడియోస్కి అయినా ప్రిఫరెన్స్. ఈ రెండింటిని మీ ఇష్టం, మీకు నచ్చింది ఏదో ఒకటి. కొంతమంది లైవ్లో మాట్లాడాలి అంటే కొంచెం సిగ్గుపడతారు, బెరుగుతూనే ఉంటుంది వాళ్ళకి. అలాంటి ఇబ్బందులు ఏం పెట్టుకోవద్దు. ఇంకా అలాంటి ఇబ్బందులు పెట్టుకుంటే మనం ఇంకా ముందుకు వెళ్ళలేము. లైవ్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ, ఎందుకంటే వీటి ద్వారానే మానిటైజేషన్ ఫుల్గా ఫాస్ట్గా అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ షార్ట్ వీడియోస్. షార్ట్ వీడియోస్ చేయాలంటే అది ఏ పెద్ద మనగాడి వల్ల, బ్రహ్మదేవుడి వల్ల కూడా అవదండి. షార్ట్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్ అవ్వాలంటే అవ్వదు. 10 మిలియన్ వ్యూస్ రావాలి. 10 మిలియన్ వ్యూస్ వస్తాయా? అది అవ్వదు. మీకు తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ నాకు ఒకసారి 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి, కాపీరైట్ పడింది. మళ్ళీ వీడియో లేపేసిన, వేరే వాళ్ళ కంటెంట్ కొంచెం యూజ్ చేసినందుకు కాపీరైట్ వేసాడు, తీసేసిన. మళ్ళీ ఇంకా మీకు తెలియని విషయం ఏంటంటే ఇప్పటికీ 2 times నాది మానిటైజేషన్ అయింది, 2 times రిజెక్ట్ అయిందండి. ఈ 2 times మానిటైజేషన్, 2 times రిజెక్ట్ అయింది. ఇప్పటికీ కొన్నిసార్లు అనిపిస్తుంది అసలు అది ఎప్పుడో మనం ఓన్ గా కంటెంట్ చేసుకుంటే, మనం ఓన్ గా క్రియేషన్ చేసుకుని కంటెంట్ రాసుకుంటే ఈ బాధలన్నీ ఉండేవి కాదు కదా అనిపిస్తుంది. నేను బాధపడ్డాను, నేను ఇబ్బందులకు గురి అయ్యాను. అందుకే మీరు అలా బాధపడద్దు, ఇబ్బంది పడద్దు అనే ఉద్దేశంతో మీరు మాక్సిమం ఓన్ కంటెంట్ కి ప్రిపరేషన్ ఇవ్వండి. ఇంకా చాలా మంది ఏంటంటే లైవ్లలో కూడా ఇల్లీగల్ కంటెంట్ పెడుతుంటారు. చిన్నపిల్లలు మాట్లాడింది, లేకపోతే ఏదైనా ఇష్యూస్, బ్లడ్ అలాంటివి చూపించడం, లేదా ఏదైనా బ్యాక్గ్రౌండ్ నుంచి సాంగ్స్ రావడం, ఇలాంటివన్నీ పెడుతుంటారు. ఇలాంటివి పెట్టొద్దండి. ఇలాంటివి పెట్టడం వల్ల కాపీరైట్ అవుతుంది. మళ్ళీ ఆ వీడియో చేసినా సరే నువ్వు ఎలా చేసావో అలా మళ్ళీ ఆ వీడియో డిలీట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ చేసుకునేది ఏదో కొంచెం మన జాగ్రత్తలు మనం ఉండడం. ఓకే నువ్వు లైవ్ చేస్తున్నావు, మధ్యలో మధ్యలో వేరే వాళ్ళ సౌండ్ వస్తుంది, పోనీ వేరే వాళ్ళ మ్యూజిక్ వస్తుంది, ఏదో సీరియల్లో వస్తుంది, దాన్ని మ్యూట్ వేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. మ్యూట్ వేసుకుంటే నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు, మ్యూట్ వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇంకా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే మెయిన్గా కొత్త క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో, ఛానల్ ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో, ఎవరైతే మానిటైజేషన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు మీ ఓన్ కంటెంట్నే నమ్ముకోండి. నా వీడియోస్ చూడండి, మాక్సిమం ఓన్ కంటెంట్ ఉంటుంది. పెన్ను పేపర్ తీసుకుంటా, రాసుకుంటా, వీడియోస్ చేస్తా, ఎడిటింగ్ చేస్తా, అప్లోడ్ చేస్తా. నచ్చితే వ్యూస్ వస్తాయా రావా అనే విషయం పక్కన పెట్టండి. కొత్త వాళ్ళకి నేను ఇదే ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇదే, వ్యూస్ వస్తాయా రావా అనే విషయం మీరు ఎప్పుడు ఆలోచించొద్దు. మీరు ఎప్పుడైతే వ్యూస్ లెక్కెట్టుకోవడం నేర్చుకుంటారో ఆ రోజు నుంచి మీ ఛానల్ గ్రోత్ తగ్గుతుంది. మీరు ఎప్పుడైతే నేను చేసిన కంటెంట్కి వ్యూస్ రావడం లేదు అని బాధపడతారో ఆ రోజు నుంచి మీ ఛానల్ గ్రోత్ చాలా తగ్గిపోతుందండి. అదొక మానసికంగా మనల్ని వేధిస్తుంది. వ్యూస్ రావట్లేదు, అరే నేను రోజు 10 వీడియోలు పెడుతున్నా ఎవరు చూడట్లేదు అనుకుంటే చూడరు. ఇది ఇట్స్ సొసైటీ, వాళ్ళకి నచ్చితే చూస్తారు. అయినా సరే నువ్వు నీ శ్రమని ఆపకుండా ఏ రోజు అయితే ప్రతిరోజు 10 అవసరం లేదు, ఒక వీడియో పెట్టి చాలు, 10 పెట్టి ఏం లాభం, కానీ ప్రతిరోజు ఒక వీడియో పోస్ట్ చేస్తుంటావో, అయినా సరే నువ్వు తగ్గకుండా, పట్టు వదలకుండా ఒక వీడియో, లాంగ్ వీడియో నువ్వు వారానికి ఒకసారి లాంగ్ వీడియో పోస్ట్ చేస్తుంటావో అప్పుడు నీ ఛానల్ మానిటైజేషన్ ఆల్గారిథం యూట్యూబ్ వాడికి అర్థమవుతుంది. అరే వీడు కష్టపడుతున్నాడు, అరే వీడు కంటెంట్ బాగుంది, వీడు అసలుకి ఏమాత్రం తగ్గట్లేదు, కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాడు అని వాడికి అర్థమవుతుంది. ఆల్గారిథం తీసుకుంటాడు. అంతేగాని 1-2 సార్లే ఒక 2 వీడియోలు చేసి నాకు వ్యూస్ రావట్లేదు అనుకుంటే ఇంకా జన్మలో రావు వ్యూస్. అవి వ్యూస్ కాదు ఇక్కడ మ్యాటర్, క్యారెక్టర్ అండ్ కంటెంట్. క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్ అయ్యా, నేను ఫస్ట్ దానికే ప్రిఫరెన్స్ ఇస్తా. ఎందుకంటే మనకు ఒక వ్యక్తి నచ్చితేనే కదా మనం సబ్స్క్రైబ్ చేసుకునేది. ఇప్పుడు 70,000 మంది ఫాలోవర్స్ అయ్యారు అంటే 70,000 మంది ఫాలోవర్స్ అయ్యారంటే అందులో నేను కొంతమందికైనా నచ్చుంటా కదా. ఊరికినైతే వచ్చి సబ్స్క్రైబ్ టకటకానే చేసుకోరు కదా. నేనైతే ఎవరికి చేసుకోను. నాకు నచ్చిన వాళ్ళకి నేను రెగ్యులర్ గా వెళ్తాను అనుకునే వాళ్ళ ఛానల్స్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటా. వెరీ రేర్ గా సబ్స్క్రైబ్ చేసుకుంటాను నేను. ఎందుకంటే నా సబ్స్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ గా ఉంటుందండి. అఫ్ కోర్స్ మీ సబ్స్క్రిప్షన్ కూడా ఇంపార్టెంటే కాదనట్లేను. మనం ఒకరి వీడియోస్ చూడాలి, నచ్చాలి అన్నా సరే ఫస్ట్ వాళ్ళ క్యారెక్టర్ బాగుండాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళ వీడియోలు కూడా బాగుండాలి. ఇవన్నీ బాగుంటేనే కదా మనం వీడియోలు చూడాలన్నా, చేయాలన్నా, వాళ్ళ మీద ఇంట్రెస్ట్ కలగాలన్నా. ఇంట్రెస్ట్ అంటే మళ్ళీ తప్పుగా అనుకోవద్దు, కొంతమంది నెగిటివ్ మైండ్స్ ఉంటారు. ఇంట్రెస్ట్ అంటే తప్పుగా కాదు, ఛానల్లో వీడియోస్ ఇంట్రెస్ట్ అనమాట. ఇది అండి మ్యాటరు. అర్థమైంది కదా. లాంగ్ వీడియోస్ చేయండి, లైవ్ వీడియోస్ చేయండి, రెగ్యులర్ గా ఒక వీడియో పోస్ట్ చేయండి. లైవా, లాంగా, షార్ట్ వీడియో అనేది మీ ఇష్టం. అది మీ ఇష్టం మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఇంకా కొంతమందికి ఫ్రీ టైం లేదు అంటున్నారా? ఫ్రీ టైం లేకపోతే షార్ట్ వీడియో చేయి. ఒక ఎంగేజ్లో ఉంటుంది అనమాట ఛానల్. కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఒక షార్ట్ వీడియో చేసి వదిలేమంటే కొంచెం దాన్ని గ్రావ్ అవుతుంటుంది అనమాట, స్ప్రెడ్ అవుతుంటుంది, ఆ వీడియో సర్క్యులేట్ అవుతుంటుంది అనమాట. అట్లా సర్క్యులేట్ అవ్వడం వలన కూడా నీ ఛానల్ గ్రోత్ పెరుగుతుంది, సబ్స్క్రైబర్స్ వస్తారు. ఓకే నేను చెప్పిన వాటి వల్లనే నీకు వెంటనే మానిటైజేషన్ అవుతుంది, డబ్బులు వస్తాయి అని నేను చెప్పట్లేదు, కానీ వచ్చే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని వదిలిపెట్టుకోవద్దు అని చెప్తున్నా.
ఎందుకంటే చూస్తున్నాం కదా ఈ రోజుల్లో డబ్బులు ఊరికే రావు. ఏదైనా నువ్వు ఒక కంటెంట్ క్రియేషన్ అయినా ఏం చేసినా సరే డబ్బులు సంపాదించడం అనేది చాలా కష్టమైన పనే. అది అన్ని క్వాలిటీస్లో కంటే బెస్ట్ క్వాలిటీ డబ్బులు సంపాదించడం. కానీ అది మనం ఒకరిని మోసం చేయకుండా ధర్మ మార్గంలో న్యాయబద్ధంగా సంపాదించాలి. నువ్వు సంపాదించే ఆ డబ్బులు కూడా ఒకరిని మోసం చేసి లేకపోతే ఇంకా రకరకాల ఇబ్బంది పెట్టి ఇవన్నీ వేస్ట్ అండి నా దృష్టిలో. న్యాయంగా నిజాయితీగా ఉండండి. ఈ రోజు కాకపోయినా రేపైనా సరే నువ్వు విన్ అవుతావు. నీ ఛానల్ కూడా మానిటైజేషన్ అవుతుంది. ఇంకా ఎవరికైనా ఈ ఛానల్లో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఏమైనా కొత్త డౌట్స్ ఉంటే ఏమైనా అడగాలి అనుకుంటే నన్ను తప్పకుండా అడగండి. మీరు అడిగిన ప్రతి డౌట్కి, మీరు చేసే ప్రతి కామెంట్కి నేనే రిప్లై ఇస్తా. ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మానిటైజేషన్ గురించి ఇంకా పూర్తి వివరాలు నేను చెప్పలేకపోవచ్చు, ఇక్కడ చెప్పలేదు అనుకుంటా. ఎందుకంటే అన్ని చెప్పలేదు నేను కూడా. నాకు తెలిసినవే కొన్ని. నా ఛానలే ఈ రోజు మానిటైజేషన్ అయింది, ఇంకా నేను అన్ని ఎలా చెప్పగలుగుతా. మీరు ఏమైనా అడగాలనుకుంటే కామెంట్స్ రూపంలో అడగండి. నేను ప్రతి దానికి నాకు తెలియంది తెలుసుకొని మరి మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. ఇంకా గుర్తుపెట్టుకోండి, మ్యాగ్నిఫిషెంట్ మధు ఛానల్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే లేదు వీడియో చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్. హ్యావ్ ఎ నైస్